రాజకీయంగా పవన్ కళ్యాణ్ అధికారం కోసం తిప్పలు పడుతున్నాడు కానీ అంత లేదని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్రానికైనా, ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు? సరిపోతారులే, ఇప్పుడు కూడే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం ఆయనకు ఇవ్వచ్చు. సో ఆ పదవికి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు మీ ఉద్దేశంలో? నేను ఆయన గురించి ఎక్కువ పట్టించుకోలేదా? అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే సార్ హైదరాబాద్ కొన్ని మీటింగుల్లో అలా మాట్లాడదు. అది పిల్లలు కాదు, తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఒక ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నావు, 15 సంవత్సరాల రాజకీయ పార్టీ పెట్టి అలా మాట్లాడితే ప్రజల తేలిక చులకన చూడాలి, తెలియాలి. అయితే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద, విజయ్ లాగా సింగిల్గా పోటీ చేయాలని. సింగిల్గా పోటీ చేస్తే ఊరు 10 సీట్లు కూడా రావని నేను అనుకుంటున్నాను. ఎందుకు సార్ అక్కడ విజయ్కి సాధ్యమైనప్పుడు ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదు? అక్కడ రెండు పార్టీలకు చాలా 40 సంవత్సరాల నుంచి బోరు కొట్టిపోయింది. డిఎంకే రెండు కూడా బోరు కొట్టిపోయింది. చూస్తాం ఇవి కూడా అధికారం ఇచ్చినారు. ఒకవేళ వస్తే 170 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసి కూటమి నుంచి వచ్చి బయటకు పోటీ 9 అన్ని గెలిచినాడు చెప్పు. సార్ చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీటింగుల్లో ఆయన హోదాకు తగినట్టు మాట్లాడాలి కానీ హోదాను తగ్గించుకొని ఏదో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు తిక్కువలు కాదు, నీ యాక్టివిటీస్ని అన్ని గమనిస్తారు, అలా మాట్లాడదు. నేనేమో అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ గారి గురించి అంటే మీ అభిప్రాయం డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఆయన మనకు ఒక సినిమా హీరోగా తెలుసు అన్న, ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు, బాగానే చేస్తున్నాడు. వచ్చినందుకు ప్రజలకు మంచి జరుగుతుందా లేదా? బాగానే చేస్తున్నాడు. మరి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఆరోగ్యం బాగాలేదుగా, మొన్న బాగాలేదులే ఆరోగ్యం, దానివల్ల తిరుగుతుంది. సార్ సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు ఇంకొంతమంది. ఎవరు చెప్పారు? వైసీపీ వాళ్ళే చెప్తారు, నచ్చిన వాళ్ళు అంతే అంటారా? సరే, ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక నంబర్ 1 ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేసి గెలవరు. వెంటనే చెప్పారు ఆన్సర్, ఎందుకు గెలవరు అనుకుంటున్నారు? రాదు, బై ఛాన్స్ రాదు. అక్కడ తమిళనాడులో విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అంటే అంత ఫాలోయింగ్ లేదు ఇక్కడ. చాలా పెద్ద హీరో కన్నా ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారి లాగే. ఎంత పెద్ద హీరో అయినా చిరంజీవి ఏమైంది? ఓకే, అదే కూడా కుదరదు. అవునులే. సో ఒకవేళ చేస్తే వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 170 స్థానాలు ఈసారి అది మనం చెప్పలేదు. సరే, చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? అంటే సీట్లు రావచ్చు, ముఖ్యమంత్రి అయితే అవును. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే రాజకీయంగా అంటే పవన్ కళ్యాణ్ గారి పైన కొద్దిగా ఇప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. అయితే అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు వేరు, ఇప్పుడు ఆయన చేస్తున్న పని వేరు. ఓకే, మనకి ఆయన ఒక సినిమా హీరోగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు, ఏదో చేద్దామని వచ్చారు రాజకీయాల్లోకి. వచ్చినందుకు ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ప్రజలకైతే ఏం మంచి జరగలేదు. ఓకే, ఆయన శాఖ ద్వారా పంచాయతీరాజ్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, అటవీ శాఖ కానీ, పంచాయతీరాజ్ ద్వారా కొద్దిగా గ్రామాల్లో అంటే నీటి సరఫరా ట్యాంకర్లు కానీ, ఓకే, కొన్ని మా ఏరియాలో అయితే కొంత డెవలప్ అయితే జరిగింది. మరేంటి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక విజయ్ గారితో ఇక్కడ పోలీసుతో పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు చాలామంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ఎవరి రాజకీయ అభిప్రాయాలు వాళ్ళవి. అదొకే, విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఆ పని 2024లో వేసింటే సరిపోయేది. ఇప్పుడు నెక్స్ట్ ఒంటరిగా పోటీ చేసినా కానీ ప్రజలు నమ్మరు. ఎందుకు నమ్మరు అనుకుంటున్నారు? విజయ్ గారిని అక్కడ నమ్మిన ప్రజలు ఇక్కడ ఏపీలో తమిళనాడులో జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నమ్మరు అనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి సింగిల్గా ఎప్పుడు పోటీ చేయలేదు. ఓకే, 19లో పోటీ చేశారు కదా సింగిల్గా. 19లో పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాలేదు. మరి ఈసారి పోటీ చేస్తే అంటే మొన్న 21 వచ్చినాయి, ఈసారి కూటమి నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే? కూటమి నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి జనాలకు ఖచ్చితంగా అంటే 24లో ఏదో చేయాలనుకున్నా జరగలేదు. ఓకే, తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తా అని ఆయన భరోసా ఇస్తే నమ్మే అవకాశం కూడా ఉంది. చివరిగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ మీద నా అభిప్రాయం అంటే చూసాను. థ్యాంక్స్ అన్న.
సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా అంటే నాకు ఆయన గురించి ప్రత్యేకించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా రాష్ట్రానికి. అదే అన్నాను కదన్న, ఉన్నారంటే ఉన్నారు అన్నంత. అంటే ఆ శాఖకి ఆయనకి ఇచ్చిన 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఉన్నారంటే ఉన్నారంతే. ఆయన ప్రత్యేకించి ఆయనకి ఒక అధికారం లేదు, ఏమీ లేదు. డెవలప్మెంట్ అన్నది ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. సో తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ మీద. విజయ్ గారు లాగా సింగిల్ గా పోటీ చేయాలి అని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమే అన్న, సింగిల్ గా పోటీ చేసి ఆయన సత్తా ఏంటన్నది నిరూపించుకోవాలి. అంతేగాని ఆయన ముందు తెలుగుదేశంతో నేను వెళ్ళను, తెలుగుదేశంతో నేను పోటీ చేయనని చెప్పేసి వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజున తెలుగుదేశంతో పోటీ చేసి ఆయన పొత్తే కలుపుకున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆయన నిర్ణయించుకోవాలి. మొన్న ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కనుక దెబ్బతింటే అప్పుడు ఆలోచిస్తాను, ఒకవేళ 170 స్థానాల్లో సింగిల్ గా జనసేన చేస్తే. ఇప్పుడు వరకు ఆత్మగౌరవం దెబ్బతీస్తే అని అంటున్నారు. ఎంతవరకు తెలుగుదేశం పార్టీని ఎన్ని కూటమి కింద కలిసిన తర్వాత ఎంతవరకు కలిసి ఉంటున్నారు వీళ్ళు, ఎంతవరకు డెవలప్మెంట్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అన్నది ఎక్కడన్నా నన్ననే కాదు చాలా ఎవరు అడిగినా ఒకవేళ 170 స్థానంలో జనసేన సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుందని వచ్చాయని రాదన్న. అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటా? అవుదన్న, ఎందుకంటే ఎప్పుడు ఆయన విజయ్ గారు చెప్పింది ఆయనకి ఆయన అంటున్నట్టే వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఈయన ఒక్కడే సింగిల్ గా పోటీ చేస్తూ ఓడిపోయినా ఈయన ఒక గౌరవం అన్నది ఉండును. ఇప్పుడు ఆయన సింగిల్ గా పోటీ చేయకుండా ఆయన కూటమిలోకి వెళ్ళి ఆయన పరువు అన్నది ఆయనే తీసుకున్నాడు. ఈసారి సింగిల్ గా పోటీ చేస్తే 29లో అవదన్న. థ్యాంక్ యూ. ఒక నిమిషం అటే పెట్టు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం లేని వ్యక్తి. అది కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి. ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సార్ ఆయన 2008లో జగన్ గారి కన్నా ముందే వచ్చారు. 2008లో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడు ఆయన. యువరాజ్యం అధ్యక్షుడైనా కానీ ఆ యువరాజ్యం ఏడ నిలబడింది? అదొకే. బట్ జగన్ గారు 2009 ఎంపీ, ఆయనకన్నా ముందే రాజకీయాల్లోకి వచ్చారు. అట్లా కాదు ఆయన రాజకీయాల్లోకి రావటం వేరు. జగన్ ఒకసారి ఎంపీగా చేశాడు. అవును. ఈయన కూడా అంతకు ముందు ఏదైనా ఎమ్మెల్యేగానో ఎంపీగానో చేసి ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటే అలా అంటున్నారా అర్థమయ్యేది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, నెంబర్ 2. ఏమంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన చేతిలో ఏముంది? ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, పంచాయతీరాజ్ ఏముంది? అవన్నీ ఆళ్ళ చేతిలో నుండి ఊరికే నామకే వస్తే ఆయనకి ఇచ్చారు కానీ ఆయన ఏం చేయనిస్తారు వీళ్ళు. ఆయన ఏం చేయనీరు వీళ్ళు. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు చూసారో లేదో, విజయ్ గారు లాగా పవన్ గారు సింగిల్ గా పోటీ చేసి గెలవాలనే సంఖ్య ఎక్కువ పెరిగింది. గెలవచ్చు, సింగిల్ గా పోటీ చేస్తే గెలిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. స్వయాన మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, వాళ్ళ పార్టీ మీటింగ్ లో స్వయాన ఆయన మెసేజ్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయమని. పోటీ చేయమనండి. 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే, నా ప్రశ్న అదే. 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే మేబీ కింగ్ మేకరా పవన్ కళ్యాణ్ గారు? కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? ఏం చెప్పలేం. కింగ్ అవుతారో కింగ్ మేకర్ అవుతారో ఎలా చెబుతాం? అది అక్కడ తమిళనాడులో ఇక్కడ హంగు వస్తుందమ్మా. తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు. ఇప్పుడు తమిళనాడులో సినిమా గ్లామర్ ఎక్కువ ఉంటది, మన ఆంధ్రప్రదేశ్లో అది లేదు. అదొకే సూట్. మరొకసారి అదే ప్రశ్న రిపీట్ చేస్తున్నా. 170 స్థానాల్లో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పార్టీ, జనసేన పార్టీ? ఏమండి, 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ గెలిస్తే పెడితే ఛాన్సెస్ మేబీ ప్రజలు ఎటేస్తారో అనేది ప్రజాభిప్రాయం ఎట్టుంటుందో దాన్ని బట్టి డిసైడ్ అయ్యింది. అది కరెక్టే. నా అంచనాలో 175 సీట్లు ఆయన పోటీ చేస్తే ఆయన ఏం గెలవడం. కనీసం ఒక పార్టీ వచ్చే అంత కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా? డిసైడింగ్ ఫ్యాక్టర్లోకి రావచ్చు అంతే. అది చివరిగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన ఏంటంటే ఆయన రాజకీయాలు కొత్త ఏంది, ఆయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఇప్పుడు అనుభవం వస్తే ఈ అనుభవం ముందు ఉపయోగించుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వాళ్ళ ఓసీని చూసుకోవడమే తప్ప మాలాంటి లేబర్ను చూసే అవకాశాలు ఎవరికి లేవు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారి తర్వాత నెంబర్ 2 ఆయనే. ఏంటి మరి ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు? అసలు ఏం చేశాడండి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ చేయలేదు. సో ఇందా మీరు చెప్పిన రోడ్లు పంచాయతీరాజ్ ఆయన కింద ఉండేది. ఏపిచ్చే రోడ్లు ఏదైతే ఉన్నాయి గ్రామాల్లో ఆయనే మంత్రి. ఏంటి మరి ఆయన సినిమా హీరోగా మనకు తెలుసు, ఇప్పుడేమో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏమనిపించింది అసలు మీకు? ఏమైనా మార్పు కనబడిందా డిప్యూటీ సీఎం అయ్యాక? మనకేం మార్పు అంటే ఏం లేదండి. ఏం కనబడలా.
ఏంటి తమిళనాడులో విజయ్ గారు గెలిచిన తర్వాత విన్నారా? తమిళనాడులో విజయ్ గారు గెలిచింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అలా సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు చాలా మంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటిది ఏమి ఉండదండి. ఏంటి బాబు కరాఖండిగా చెప్పేస్తున్నారు? అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకని? అది అంతేనండి. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీట్లు రావండి. 170 స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని రావచ్చు సుమారు? ఒక 50 రావచ్చు. 50 ఇస్తే కింగ్ మేకర్ అవుతాడు ఆయనే. 50 వస్తే అవుతాడా? కింగ్ మేకరే. ఇంకా 50 సీట్లు వస్తే చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో సింగిల్గా పోటీ చేస్తే. చివరిగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఒక మాటలో? అయితే పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం, ఆయన మీద నాకు జగన్ అంటే అభిప్రాయం. ఓకే ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అంటే చక్కగా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని బట్టి అతని మీద చాలా అభిమానం. ఎందుకంటే అతను అన్ని వర్గాల 2 కళ్ళులాగా చూస్తాడు అనుకున్నాను. కానీ మరి ఆయన కూడా మరి సనాతన ధర్మం అని తీసుకొచ్చాడు. సనాతన ధర్మం అనేది ఎందుకు రద్దయింది, ఎందుకు దాన్ని మరుగున పడిందంటే దాని లోపాలు చాలా ఉన్నాయి కదా. మరి సతీ సగనం అని కానీ, లేకపోతే బాల్య వివాహాలు కానీ, లేకపోతే చాలా లోపాలు ఉన్నమట్టే కదా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వేరే మతంలోకి పోతున్నారంటే, లేకపోతే వేరే విషయంగా వాళ్ళు వెళ్తున్నారంటే ఇది నచ్చకపోతేనో లేకపోతే మైనస్ ఉంటేనే కదా. అన్నీ బాగుండి ఇంకో దాని గురించి ఆలోచిస్తారు కదా. మనం ఆయన వరకే మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు మీకు? ఉప ముఖ్యమంత్రిగా అంటే ఒక సినీ గ్లామర్లు ఉన్నటువంటి వ్యక్తి. అతను అన్ని తరగతుల వారిని, అంతమంది అన్ని ప్రజలందరినీ కొంచెం చక్కగా చూస్తాడు అనుకున్న ఆలోచన ఉంది. మిగిలిన రాజకీయ నాయకుల్లాగా ఉండడు, ఈయన స్పెషల్గా ఉంటాడు అనుకున్నాం ఫస్ట్లో. అందుకనే చాలా అతనికి సపోర్ట్ చేశాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఏంటో మరి ఒక విధమైన అతను స్టాండర్డ్ ఏంటంటే ఒక వర్గంగా అతను మారిపోతున్నాడు. విజయ్ చూడండి, విజయ్ చూశాడు, విజయ్ పరిస్థితి విజయ్ చూస్తే అతను క్రిస్టియన్కి ముద్రపడినా అందరు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. చూడలేదు చేశారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే తమిళనాడులో విజయ్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలని చర్చ ఎక్కువ పెరిగింది. ఎవరు వచ్చినా ఇక్కడ ఏపీలో గెలుస్తారు వ్యతిరేకంగానే. కూటమిలోంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి పోటీ చేస్తే మెయిన్ రంగులు అనేవి లేకుండా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి. పూర్వకాలం అనేటువంటి మత శాంతివాదులు ఉన్నారు, పూర్వకాలం మూర్ఖులు అజ్ఞానంతో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్. ఇప్పుడు వచ్చిన ఓటర్లన్నీ ఏంటంటే చదువుకున్నారు, వాళ్ళకి జ్ఞానం తెలుస్తుంది, మంచి చెడు అనేది అర్థమవుతుంది. ఇటువరకు అంటే చదువు లేని రోజుల్లో అంటే వీళ్ళు ఏం చేసినా కానీ ఒక రంగు పూసుకుని తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు కదా, అందరికి జ్ఞానం ఉంది కదా. బట్ అదొక నా ప్రశ్న, 170 స్థానం సింగిల్గా పోటీ చేస్తే ఎలాంటి ఫలితం చూస్తారనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు అతను స్టాండర్డ్ మార్చుకుంటే తప్ప చెప్పలేము. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు అంటే పాపం ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే, కానీ వెనకాల సపోర్ట్ ఎవరు ఇవ్వకూడదు. ఆయన తనందరికి తాను ఆలోచించి ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న యూత్కి మంచి గ్లామర్ అట్రాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆయన కూడా యూత్లోగా ఆలోచిస్తే కంపల్సరీగా ఆలోచించవచ్చు. అట్లా కాకుండా కనుక ఆయన ఒక రాజకీయ నాయకుల్లాగానే, పూర్వకాల పెద్దల మనుషుల్లాగానే ఎవరు వెనకాల బ్యాక్గా బోనుగా ఉండి నడిపించే వ్యక్తిగా ఉంటే మాత్రం అతను కష్టం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలుగా అది కూటమి ప్రభుత్వంలో వచ్చి ఆయన సర్వే అవుతున్నారు. ఆయన కూడా ఏంటంటే ఇదివరకు వాళ్ళు పొలిటీషియన్స్ వీరిని అందరినీ అదే ఆయన కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారులేండి. అందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలని ఒక అంబేద్కర్ దృక్పథమో, లేకపోతే మన పూర్వం అసలైతే బసవేశ్వరరావు, మహాత్మా బసవేశ్వర అని ఒక ఆయన ఉన్నారండి. అసలైతే ఆయన ఈ బీసీలు, మన నిమ్మర కులాలు, ఈ వర్గాలన్నీ తీసుకొచ్చిందండి. మీకు ఇప్పుడు ఈయన మోదీ గారు అయితే ఒక విగ్రహం కూడా లండన్లో ఆవిష్కరించారండి, మహాత్మా బసవేశ్వర. అసలు ఎందుకు చెప్తున్నానంటే అసలు ఎప్పుడో సోషల్ రిఫార్మర్స్ వాళ్ళండి.
అర్థమైందా? ఇప్పుడు వచ్చిన వాళ్ళంటే ఇప్పుడంటే మన అంబేద్కర్ వీళ్ళందరినీ చెప్పుకున్నాను, తప్పని నేను చెప్పండి. ఉప ముఖ్యమంత్రి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? ఉప ముఖ్యమంత్రిగా అంటే ఈయన కొన్ని పార్టీలకు అతీతంగా కొన్ని చోట్ల డెవలప్ చేయాలి అని అనుకుంటే కనుక ఈయన దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని చేస్తున్నారండి. స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ టు విజయవాడ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా అంటారు కొంతమంది. అదంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలండి, వాళ్ళు అంటే మనం ఏం చెప్పలేమండి. ఎందుకంటే తిరుగుతున్నారు అంటారు ఇంకొంతమంది. అలా కూడా ఏం పెద్ద లేదండి. ఎందుకంటే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి అయితే నేను పెద్దగా చెప్పలేనండి. ఎందుకంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోయే మనస్తత్వంతో ఉన్నాడు. ఆయన అవసరమైతే కనుక నేను సినిమాలు కూడా వదిలేస్తాను అని ఒక అభిప్రాయం చెప్పారండి. మొన్న అయితే ఏదో సినిమాకి తెల్లవారుజాము 2 గంటల వరకు నేను పనిచేసిన అంటే నేను ఇంకా ఏమన్నా నా దగ్గర అసెట్స్ అయ్యి ఉంటే కనుక నేను చేయకుండా పూర్తిగా ప్రజలకి అంకితమైపోదును అని అంటున్నారు. మరి అదే చెప్పండి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అదంటే చెప్పలేము. అంటే ఏ మేరకు ప్రభావం అంటే అలాగేనండి. అంటే అంత ప్రభావం అంటే నేను అనుకుంటాం అంటే మనం చెప్తాం తప్పులేండి. అలాగనే తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అలా తిట్టడమే ఏం కాదండి. ఆయనలో కూడా ఎంతో కొంత మంచి ఉందండి. లేకపోతే ఆయన అలా స్టెబిలైజ్ అవ్వలేరండి పొలిటిక్స్లో. ఎందుకంటే ఇంతకుముందు చాలామందిని చూసాం.